వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్లా. మీ న్యూస్ ఈరోజు కథనం ఇటీవల జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న ఆ నానుడి ఆ కవి యొక్క కళ్ళగట్టినట్టుగా దృశ్యం ఈ నేటి తరుణంలో జరిగిన ఈ మధ్య కాలంలోని జగిత్యాల నియోజకవర్గం బీర్పూరు మండల పరిధిలోని తుంగూరు రెవెన్యూ గ్రామ శివారులోని కందెనకుంట పంచాయతీ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఇటీవల ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి ఘటన పైన ఆ ఇంటిల్లిపాది తప్ప మిగతా ఎవరి కుల బాంధవులు కానీ బంధువులు కానీ అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం అయినటువంటి దృశ్చర్య పైన ఆదివాసీ సంఘమైన నేతలు ఇబ్బంది కానీ మేము వస్తున్నామని చెప్పండి. మీరు వచ్చినప్పుడు ముందుకు ఫోన్ చేయరా అంటే సరే అట్లా ముందుకు ఫోన్ చేసి చదువుకుంటామంటే బృందంగా కలిసి జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల తదితర పలువురు పాత్రికేయులు నిజ నిర్ధారణ కోసం కందనకుంట పంచాయతీలో బాధిత కుటుంబానికి ఇంటికి వెళ్ళి వివరాలు ఆరా తీయడం జరిగింది. పలువురు వివరాలను అడిగి సంబంధిత అంశంపైన అధికారుల దృష్టిని కూడా తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గుర్రాల రవీందర్ గారు మాట్లాడడం జరిగింది. ఇట్టి అంశం పైన అధికారుల అటు పోలీస్ శాఖ ఇటు రెవెన్యూ శాఖలు వివరణ కోరడం జరిగింది. తక్షణం ఆయా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇట్టి వివరణలో కుటుంబ సభ్యులు అట్టి ఘటన కారణమైనటువంటి నరసయ్య అనే వ్యక్తి పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. నరసయ్య అనే వ్యక్తి తమ యొక్క కుటుంబం పైన అనవసరమైనటువంటి అబండం సృష్టించి కుళ్ళకట్టడి మా ఇంటికి వచ్చినటువంటి బంధువు పైన కుళ్ళకట్టడి ఉందని మూఢనమ్మకాల మీద ఈ కుల నిర్మూలన మీద ఇవన్నిట్ల మీద సామాజిక అంశాల మీద సివిల్ రైట్స్ డే అనేది పెట్టాలి. మరి అది ఈ కందనకుంట జీపీలో ఏ నెలలో పెట్టారు, ఇప్పటికీ తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి ఈ కందనకుంటలో ఎన్నిసార్లు సివిల్ రైట్స్ డే నిర్వహించిన అధికారులు ఎవరెవరు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ మనం ఎందుకంటే అట్లాంటివి చేసినట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుంది. అధికారులు కూడా బాధ్యులను చేయాలి. ఎందుకంటే ఈ నర్సయ్య అనేటోళ్ళు ఈ యొక్క ప్రీమెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారని అంటే ఆఫీసర్లు అచ్చిపోవడం, సన్నిహితం ఇది స్కీములు పెట్టడము, మిగతా రాకపోక సంబంధాలు ఉన్నట్టుంటాయి. ఇవాళ ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. అవునా కదా? కుళ్ళకట్టడి ఉందని అట్టి యొక్క సభ్యులు రావడంతో వాళ్ళు ఈ బాధితుడి ఇంటికి ఎందుకు వచ్చారు, మేము ఈ అంత్యక్రియలో పాల్గొనకూడదని కొమరేలి నర్సయ్య అనే వ్యక్తి, స్థానిక వ్యక్తి ఇటు ఘటనకు కారకుడు అయ్యాడని ఈ యొక్క బాధిత కుటుంబ సభ్యులు పలువురు ఇతర కుటుంబాల వారు కూడా సమీప యొక్క గృహాలకు సంబంధించినటువంటి అక్కడి నివాసీలు స్పష్టంగా తెలపడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనను కళ్ళగట్టినట్టుగా. ఇట్టి ఘటన పైన ఈ యొక్క తుడుందెబ్బ ఆదివాసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ గారు మాట్లాడుతూ ఈరోజు నిర్ధారణ కోసం పాత్రికేయులతో జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్ల, అదేవిధంగా జాదవ్, అదేవిధంగా ఆదివాసీ నేతలు పలువురు భీమయ్య తదితరులతో కలిసి భీమయ్య శంకర్ తదితర బృందంగా కలిసి నిర్ధారణ కోసం కందనకుంట పంచాయతీలో ఇటీవల ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఎవరి పాల్గొనకపోవడంతో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ యొక్క అంత్యక్రియలు నిలుచుకున్న ఘటన సమాజాన్ని మొత్తం హృదయాన్ని తట్టిలేపిందని, ఇటు ఘటనలపైన బాధ్యులైన నర్సయ్య పైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇటు ఘటన పైన వెంటనే అధికారులు ప్రత్యేక చొరవ చూపి బాధితు కుటుంబానికి తగిన యొక్క భరోసా కల్పించాలని, నిల్వ నీడలేనిటువంటి చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి పేద కుటుంబానికి తక్షణంగా తల ఎకరం యొక్క ముగ్గురు వితంతువులు ఇంటిపైన ఆడబిడ్డలుగా ఉన్నారని, అట్టి వారితో పాటు ఇక బాధితుడి భార్యకు
తల ఎకరం చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించాలని, భూమి కేటాయించి వారికి సాగు చేసుకుని జీవనోపాధి కల్పించాలని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి వారందరికీ వితంతు పెన్షన్లు ఇవ్వాలని, ఇంటిలో నలుగురు వితంతువులుగా మిగిలిపోవడం నిజంగా చాలా బాధాకరమని, ఈ సమాజాన్ని ఆలోచింపజేసే విషయమని గుర్రాల రవీందర్ గారు ఈ సందర్భంగా వ్యక్తపరచడం జరిగింది. ఇట్టి ఘటన చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఎప్పుడు జరగవద్దని, ఈ ప్రస్తుత టెక్నాలజీ ఇంత సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇంకా ఆదివాసీలు ఇలాంటి మూర్ఖపు కులకట్టడి నేపథ్యంగా మరి అందులో ఈ యొక్క చివరంకమైనటువంటి దహన సమయంలో ఇలా విడిపోవడం నిజంగా ఆలోచించదగిన విషయమని, ఇట్టి ఘటన ఎప్పుడు కూడా మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నామని, ఇట్టి ఘటనకు ఎవరిని వదిలిపెట్టే సంబంధం లేదని ఈ ఘటన జరిగితే ఈ బాధిత కుటుంబం నిజంగా ధైర్యంతో ముందుకు సాగాలని, తాము పూర్తిగా అండగా ఉంటామని ఎల్లవేళలా. ఇట్టి ఘటన ఎక్కడ కూడా ప్రోత్సహించే ఇట్లా ఈ ఘటనలను ప్రోత్సహించే యొక్క సమస్య లేదని, ఇట్టి ఘటనకు చింతిస్తున్నామని వారు తెలిపి బాధిత కుటుంబానికి భరోసానివ్వడం జరిగింది. ఇట్టి ఘటనలో ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, ఇటీవల పక్షం రోజుల కింద కందెనకుంట గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందుతుందో, మృతి చెందినటువంటి వచ్చిన వాళ్ళని కూడా ఎవరు ముట్టకండి అని ఈ డెడ్ బాడీని పాపం కుటుంబానికి చెందినటువంటి పైన చేయకుండా వచ్చిన వాళ్ళకు కూడా తెగకు చెందినటువంటి ఊరు గ్రామస్తులు సర్పంచులు చెప్పితే అందరు కలిసి చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాక చూడండి, ఆమె మామ, ఒక వ్యక్తి పైన ఆమె అక్కలు కులకట్టడి చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తురు తప్పగాని తుంగూరు గ్రామ పంచాయతీ కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగుందో చూడండి. తొండకు మగతనం అత్తే ఎలా ఉంటుందో కందెనకుంట గ్రామ సర్పంచ్ది అట్లా నడుస్తుంది వ్యవస్థ. దగ్గరుండి ఎవరు వచ్చినా రాకున్న సమస్య ఏందనేది సాల్వ్ చేయాలేదని, ఉన్న సమస్యను పెద్దగా చేయడం అంటే గిట్ల ఉంటుంది చూడండి. సర్పంచ్ గారు పనితనం మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం అనుకొని చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో కానీ గ్రామ అభివృద్ధి ఇంత బాగుండడం ఎక్కడన్నా చూసిరా? ఇంత గొప్పగా చెప్తుండ్రు. ఎవరికి సాగు రాదు, ఎవరిని కట్టెల్లో కాలబెట్టరా? ఇంత దారుణంగా చివరికి చేసుకున్న హాలి మొయ్యడం ఎంత దారుణకారం ఉన్నదో చూడండి. కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగున్నది. దూర చుట్ట బంధువులంతా కూడా ఊరు వాళ్ళు చేయకపోతే పక్కోడు ఇట్లా చేస్తాడు అని, మేము చేస్తే మాకేమంటారు అని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది తిరిగి. చివరికి మీ కాళ్ళు మొక్కుతాం, ఏదైనా సమస్య ఉంటే తర్వాత తీర్చుకోరు, ఇప్పటి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి అంటే ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోవడమే కాకుండా తిట్టుకుంటా పోయిందంటే ఎంత బాధాకరం చూడండి. ఈ యొక్క కార్యక్రమం కొనసాగించడం నిజంగా ఇది ఆటవిక సమాజంగా ప్రస్తుతం చెప్పకనే చెప్పవచ్చు. ఇటు ఘటన ఆధారంగా ఇటు ఘటన పైన జంజును తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలుపుతూ బాధ్యులపైన ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు తగిన కార్యక్రమాలు రూపొందించి ఈ యొక్క నిరక్షరాస్యులైనటువంటి ఆదివాసి గుడాలలో చైతన్యం నింపాలని జంజు న్యూస్ కోరుకుంటుంది. జెన్జీ న్యూస్.